స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఏపీలో ప్రస్తుతం తిరుమల లడ్డు ప్రసాదం కల్తీపై రాజకీయం నడుస్తోంది. ఇదే అంశంపై పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడారు. సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా లడ్డు ప్రసాదంలో ఎలాంటి కల్తీ జరగలేదని స్పష్టం చేస్తూ ఈ మేరకు వివాదం పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ కోసమే సృష్టించబడిందని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో లడ్డు తయారీలో ఎలాంటి లోపాలు జరగలేదని, కల్తీ జరిగిందని నిరూపించే స్పష్టమైన ఆధారాలు ఎవరూ చూపలేదని వారు పేర్కొన్నారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడానికి కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కోట్లాది మంది భక్తులకు ఆధ్యాత్మిక విశ్వాసంగా నిలిచిన లడ్డు ప్రసాదాన్ని రాజకీయ వివాదాల్లోకి లాగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎంతో పవిత్రమైన వెంకటేశ్వర స్వామి లడ్డు పైన చంద్రబాబు నాయుడు గారు లేనిపోని ఆరోపణలు చేస్తూ దుర్మార్గమైన ఆరోపణలు చేసుకుంటూ 7.5 నుంచి పవిత్రమైన లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు కల్తీ జరిగిందని ప్రజల్ని, భక్తుల్ని కోట్లాది భక్తులకు వెళ్ళిన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో ఆయన ఆరోపణలు చేసుకుంటూ వస్తూ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఆయన జ్ఞానోదయం కలగకుండా ఇప్పుడు కూడా అదే అబద్ధాలు చెప్తూ అదే ఆరోపణలు చేస్తూ నిందలేస్తూ ఇంకా ప్రజల్ని, భక్తుల్ని మభ్య పెట్టాలని చూస్తున్నాడు. ఈరోజు సిబిఐ సిట్టు నివేదికలో కూడా స్పష్టంగా తెలియజేశారు. కల్తీ లేదు, ప్రసాదంలో లడ్డు ప్రసాదంలో కల్తీ లేదని కూడా స్పష్టం చేశారు. ఎన్డీఆర్ కూడా, ఎన్డీబీవి కూడా, ల్యాబులు కూడా రిపోర్ట్లు ఇచ్చినాయి కల్తీ ఏమి లేదని. అయినా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు బుకాయిస్తున్నాడు, ప్రజా ఆగ్రహానికి లోనవుతున్నాడు. దాని నుండి తప్పించుకోవడానికి ఈరోజు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి పైన, జోగి రమేష్ గారి పైన దాడి చేయడం, వాళ్ళ మీద హత్యాలు చేయడం, వాళ్ళ ఇల్లు మీద దాడులు చేయడం చూస్తుంటే ఈ యొక్క లడ్డు ప్రసాదంలో కల్తీ జరగలేదని తేటతెల్లమైనందుకు దాని నుండి దారి మళ్లించుకోవడానికి ఇలాంటి దాడులు పాల్పడుతున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇద్దరు కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని మళ్ళీ అబద్ధాలు చెప్పడానికి ఆయన సమావేశం ఏర్పడితే నిజంగా వాళ్ళ కళ్ళలోనే కనపడుతుంది ఇది అబద్ధము, మీరు చేసిన తప్పు, మన దైవమైన కలియుగ దైవమైన వెంకటేశ్వరరావు లడ్డు పైన రాజకీయాలు చేసాము, ఇక ఆ దేవుడు కూడా మనం క్షమించడని మనసులో అంటేనే ఈరోజు వాళ్ళు ఇంకా డంకా భయనిస్తూ ఇంకా తప్పించుకొని తిరగాలి, ఇంకా తప్పించుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలేయాలని ఆయన చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడైనా కానీ లెంపలేసుకొని కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూలో కల్తీ జరగలేదని నివేదికలు ఇచ్చినాయి, దానికి నేను ఆ నిందలకి నేను బాధ్యత వహిస్తాను, నేను అబద్ధం చెప్పానని చంద్రబాబు నాయుడు లెంపలేసుకొని కోట్లాది భక్తులకు కలిగిన ఈ యొక్క కలియుగ దైవమైన వెంకటేశ్వర పైన యొక్క దేవుడి పైన రాజకీయాలని వాడుకుంటూ ఈరోజు దేవుడు కూడా ఈరోజు శుద్ధ రాజకీయాలు వాడుకున్న చంద్రబాబు నాయుడు బహిరంగంగా కోట్లాది భక్తుల్ని మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు.